హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజలక్ష్మి కార్నర్. గుమగుమలాడే చేపల పులుసు తయారీ విధానం చూద్దాం. కావలసిన పదార్థాలు: ఆనియన్స్, మెంతులు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా ప్యూరీ. ముందుగా కడిగి పెట్టుకుని చేప ముక్కలకు ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కళాయి పెట్టుకోవాలి. అందులో సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు కొద్దిగా వేడెక్కిన తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. అవి చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని దూరపదనగా వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో రావాలంటే కొద్దిగా సాల్ట్ చల్లుకుంటే తొందరగా బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఆనియన్స్ ఈ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ప్యూరీ వేసి బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ల కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అలా ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అవుతుందండి. ముందుగా ఉప్పు కారం పెట్టిన చేప ముక్కల్ని కళాయిలో లైన్గా వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి పులుపుని తీసి ఆ చేపల్లో వేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ కూడా పోసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు కూడా పోసుకొని బాగా మరగనివ్వాలి. చూసారా, గుమగుమలాడే మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు మరుగుతుంది. అలా మరుగుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి ఆ పులుసులో వేసినట్లయితే రుచి చాలా బాగుంటుందండి. ఫైనల్గా పులుసు మరిగిపోయిందండి. దించేసే ముందు కొత్తిమీర చల్లుకొని మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.